వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హైదరాబాద్ కావడిగూడలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కన్న తండ్రిని, అలాగే కట్టుకున్న మొగుడిని, కూతురు అలాగే భార్య ఇద్దరూ కూడా కలిసి లింగయ్య అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు. అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళారు. మళ్ళీ సినిమా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని బాడీని తీసుకుని గట్కేస్ దగ్గర ఉన్న ఎదిలాబాద్ అనే ఒక చెరువులో అతని బాడీని అక్కడ పడేశారు. అయితే ఇతన్ని చంపడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరైతే కూతురు ఉందో మనీషా, ఆమెకి 26 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇంతకుముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, రమేష్ అనే వ్యక్తిని. అయితే రమేష్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ముస్లిం జువేద్ అనే వ్యక్తి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త రమేష్కి తెలిసిన తర్వాత రమేష్ ఈమెకి విడాకులు ఇచ్చి అతను సైడ్కి వెళ్ళిపోయాడు. తర్వాత జువేద్తో మౌలాలీలో ఒక ఇల్లుని రెంట్‌కి తీసుకొని అక్కడే ఉంటుంది. సో, వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా గొడవలు వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మనీషా కావడిగూడిలో ఉన్న వీళ్ళ ఇంటికి రావటం, ఇక్కడ ఈ విషయాల గురించి రెండోసారి వేరే వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళ తండ్రి అడిగే ప్రయత్నం చేశాడు. అది ఆమెకు నచ్చలేదు. అయితే వీళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా చెప్తానే ఉంది, మీ హస్బెండ్ అంటే తండ్రే మీ హస్బెండ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎప్పటికైనా సరే నేను అతన్ని చంపేస్తా అంటూ కూడా చాలాసార్లు శారదతో చెప్పింది. అయితే ఈసారి అంటే జూలై 6వ తేదీన ఇదే రకంగా ఆయనకి చెప్పింది. ఇలా నాకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్తా ఉన్నాడు, నేను చంపేస్తా అంటూ కూడా చెప్పింది. సో అయితే ఈసారి ఏం చేసిందంటే తల్లితో కలిసి ప్లాన్ చేసింది. సో వాళ్ళు ముందుగానే అనుకున్నట్టు ఒక మెడికల్ షాప్ దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు. ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ఈ మనీషా తీసుకొచ్చింది. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లికి ఇచ్చింది. కళ్ళులో కలిపేసి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ అని కూడా ఆ కళ్ళు అతని చేత తాగించారు. తాగించిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా సౌండ్ అవేమీ రాకుండా నోట్లో గుడ్డ పెట్టి తర్వాత ఇద్దరు కలిసి ఆ ఇద్దరితో పాటు జువేద్ను కూడా అతను కూడా పిలిచి ముగ్గురు కలిసి ఒక దిన్ను పెట్టి అతన్ని ఊపిరాడకుండా చంపేశారు. చంపేసిన తర్వాత హ్యాంగ్ చేసుకున్నట్టు నమ్మించడానికి వంట గదిలో హ్యాంగ్ చేయడం జరిగింది. సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, సో ఇతను ఆల్రెడీ చంపేసాం, మనం ఉరి పెట్టేసాం, ఒక సినిమాకి వెళ్ళే లోపు చుట్టుపక్కల వారు ఎవరైనా చూస్తే అతను మనస్తాపానికి గురయ్యి అతను ఉరి వేసుకుని చనిపోయాడు అని నమ్మించడానికి ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఎవరు కూడా దాన్ని చూడకపోవటం, సో ఇలానే ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక క్యాబ్ను బుక్ చేశారు. క్యాబ్ను బుక్ చేసి గట్కేసర్ వద్ద ఉన్న ఎదిలాబాద్ అనే చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఇతన్ని బాడీని అక్కడ పడేయాలని వీళ్ళ ప్లాన్. అయితే క్యాబ్ డ్రైవర్ కూడా దానికి అంగీకరించలేదు. అతనికి కూడా అనుమానాలు ఉన్నాయి, ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు ఇట్లా మీరు చేస్తా ఉన్నారని. అయితే జస్ట్ కళ్ళు తాగేసి పడిపోయి ఉన్నాడు, మా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి గట్కేసర్ వద్ద వరకు కూడా తీసుకెళ్లారు. సడన్గా అక్కడ ఆపేశారు. అక్కడ జువేద్, ఈ శారద అలాగే మనీషా ఈ ముగ్గురు కూడా కలిసి అక్కడి నుంచి బాడీని ఎదిలాబాద్ చెరువు వరకు కూడా తీసుకెళ్లారు. దాని తర్వాత ఆ చెరువులో అతని బాడీని పడేసి అక్కడి నుంచి ఎవరింటికల్లా సైలెంట్గా వచ్చేసారు. అయితే వీళ్ళు ఇదంతా కూడా చేసింది జూలై 6వ తేదీ. జూలై 7వ తేదీ ఆ చెరువులో మృతదేహం పైకి తేలడం, అక్కడున్న కొంతమంది స్థానికులు చూసి పోలీసులకి ఫిర్యాదు చేయడం, ఆ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బాడీని స్వాధీనం చేసుకుని అతను బాడీ ఒంటిపైన గాయాలన్నీ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంచెం అనుమానాస్పదం కింద కేసు నమోదు చేసుకుని దీని గురించి దర్యాప్తు చేసే ప్రయత్నం చేశారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న టైంలో వీళ్ళకి చాలా కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా శారద అలాగే మనీషా వీళ్ళిద్దరిని కూడా విచారణ చేస్తున్న టైంలో వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే తీరు కానీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అయితే మొత్తానికి గట్టిగా అడిగేసరికి వాళ్ళు మొత్తం నిజమంతా కూడా చెప్పేశారు. శారద అలాగే మనీషా, జువేద్ వీళ్ళు ముగ్గురు కలిసి అతని ఇంట్లోనే చాలా కిరాతకంగా దారుణంగా చంపేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ హనీమూన్ అలాగే రీసెంట్గా జరిగిన కరీంనగర్ సంఘటన కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం ప్రజెంట్ హైదరాబాద్లో ఈ కేసు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా చాలా కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపేయటం, అలాగే తండ్రులు చంపేయటం, తల్లిదండ్రులను చంపేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తల్లి కూడా ఎందుకు కూతురికి అంగీకరించిందనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంటే తల్లిని కూడా ఈమె బెదిరించింది.
నిన్ను కూడా నేను చంపేస్తాను అవసరమైతే అతనితో కలిసి. సో అందుకని ఈమె కూడా అంగీకరించింది శారద. ఆమె కూడా ఒక జీహెచ్ఎంసీ స్వీపర్ అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటికి రావాలి. మొత్తానికి ఈ లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు ఎవరైతే మనిష ఉన్నారో ఆమె ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేసి ఆమె ప్రియుడితో కలిసి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఈ లింగయ్య అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు. చాలా చిత్రహింసలు పెట్టారంటూ కూడా చెప్తున్నారు. ఒంటిపైన గాయాలు ఉండడంతో. సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్కి ఆల్రెడీ వెళ్ళినాయి. ఆ బాడీని కూడా బయటకు తీసుకొచ్చి పూర్తిగా అంత్యక్రియలు అన్ని కూడా చేశారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సంఘటన దీని గురించి. ప్రజెంట్ ఎక్కడైతే ఆ మహిళ అతన్ని హత్య చేసి దాని తర్వాత క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్లి ఒక చెరువులో పడేశారో ఆ ప్లేస్ లో మనం ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వివాహేతర సంబంధమే కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి? అవునన్నా, ఇది వేరే వాళ్ళ ఎఫ్ఐఆర్ వాళ్ళ ఉందని లింక్ ఉందనే జరిగింది. కాకపోతే మదరు పెద్ద బిడ్డ మనీష ఒక ఉంచుకుని ఆయన రమేష్ అని చెప్పి ఇది జావీద్ జావీద్ అని చెప్పి వాళ్ళు ముగ్గురమే చేయడం జరిగింది. ముస్లిం అతను ముగ్గురమే చేయడం జరిగింది. సండే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో చంపేసి నైట్ ఇక్కడనే ఇంట్లో చంపేసి నైట్ తీసుకెళ్లి చెరువు కాడ పడేసారు. అది తెలిసినది ఇంతవరకు అయితే అదే తెలిసింది. ఏంటంటే ఇంతకు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మిగతా ఈ విషయాల గురించి ఏమైనా డిస్కస్ చేయడం, గొడవలు పడడం అలాంటి ఏమైనా జరిగాయా? అసొంటిది ఏం లేవు అన్న, నాకు ఎసొంటి ప్రాబ్లం లేదు. గలీల వాళ్ళతో ఇట్లా ఏం లేదు. కాకపోతే ఆయన జర కోపదార మనిషి, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. చనిపోయిన వ్యక్తి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరితో మాట్లాడేటోళ్ళు కాదు. ఆయన ఏందో ఆయన చూసుకుంటుండే. ఆయన జాబు ఇల్లు తప్ప వేరే ప్రపంచం ఏం లేదు. ఇట్లా మేమే షాకింగ్ ఉన్నాం. ఏంటంటే ఎందుకు అలా చంపడం జరిగింది, అంత ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది అని చెప్పి మేమే షాకింగ్ ఉన్నాం అన్న. అంటే ఇంతకు ముందు ఆమెకి ఏమన్నా మ్యారేజ్ అయిందా? మనీషా అనే ఆమెకి ఆమెకి ఫస్ట్ మ్యారేజ్ అయింది. అతని ఫస్ట్ భర్త పేరు రమేష్. ఉన్నారు ఆయన ఇట్లా ఉన్నారు. కానీ ఎట్లా అంటే వాళ్ళు కొన్ని గొడవల వల్ల విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చిందో తెలీదు, కానీ వచ్చిండు. మాకు తెలిసింది అప్పుడు చంపేసినప్పుడే థర్డ్ పర్సన్ అనేది ఒక పర్సన్ ఉన్నాడు. అతని వల్లనే ఇదంతా జరిగింది. అతను వీళ్ళ మదర్ మనీషా వాళ్ళ మదర్ చేసి అతను మదర్ ముగ్గురు కలిసి చేయడం జరిగిందని తెలిసింది. పోలీస్ వాళ్ళు వీళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు రాత్రి. మనీషాతో పాటు ఇంకెవరు? మనీషా వాళ్ళ మదరు, లింగం వాళ్ళ భార్య మదరు, ఆమె కూడా ఇందులో ఆమె హస్తం కూడా. మాకు ఇది పోలీస్ వాళ్ళు చెప్పారు. మాకు పోలీస్ వాళ్ళు చెప్పారు ఆమె హస్తం గిట్ల ఉంది, ముగ్గురు కలిసి చేయడం వల్లనే అతను చనిపోయాడు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనీషా కదా, ఆ భర్తతో ఆమెకేం ప్రాబ్లం లేదు కదా. మాకు అది తెలియకనే షాకింగ్ ఉండమని చెప్పి. నార్మల్ గా మీరు చెప్పండి, మీ అత్త మామలు ఇక్కడ ఎట్లా ఉండేవారు మీరు ఇంటికి వచ్చినప్పుడు కానీ, మిమ్మల్ని చూడడంలో కానీ? మా అత్త మామలు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు, కానీ నాన్న చాలా నార్మల్. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఎట్లుంటాయి అంతే నార్మల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు అంతకన్నా మించి ఏమి అంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అంతలా చంపాల్సిన అవసరం ఏముంది అనేది మాకు ఇంకా తెలియదు. మాతో ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు. మా మామ చాలా రేరు నాతో మాట్లాడడం, చాలా తక్కువ మాట్లాడతారు. మా అత్త ఇట్లా ఎన్ని రోజుల నుంచి చాలా మంచిగానే ఉండే మాతోని. ఆ రోజు ఎందుకు అట్లా డిసైడ్ ఎందుకు కావాల్సి వచ్చింది అనేది మాకు ఇంకా క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉండిపోయింది. ఏం చేస్తారు మీ మామ? ఆయన సెక్యూరిటీ డ్యూటీ చేస్తారు. సెక్యూరిటీ డ్యూటీ చేస్తాడు. ఏ కంపెనీ అనేది ఐడియా లేదు, కానీ ఓల్డ్ సిటీ సైడ్ అయితే తెలిసింది నాకు. అసలు ఎలా జరిగింది అంటే ఇక్కడ హత్య చేసిన తర్వాత అలా ఏం చేశారు పోలీసులు, మీకు ఏం చెప్పారు? హత్య చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువు కట్టకడ పడేసినాక సోమవారం రోజు పొద్దుగాల మధ్యాహ్నం 12 గంటల వరకు వీళ్ళ కంపెనీ వాళ్ళు మా భార్యకి ఫోటోలు పెట్టడం జరిగింది. పిఎస్ నుంచి ఇట్లా ఫోటోలు పంపించి కంపెనీకి కాల్ చేసి కనుక్కుంటే కంపెనీ వాళ్ళు మా భార్య ఫోటోలు పెడితే వాళ్ళ డాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని పిఎస్ కి కాల్ చేస్తే సార్ ఏమన్నారంటే గాంధీకి పంపిస్తున్నారు బాడీని, అక్కడ ఐడెంటిఫై చేసుకోండి మీరు అని చెప్పి పంపించమన్నారు. ఐడెంటిఫై చేసుకోండి అంటే అక్కడికి వెళ్ళి నేను మా వైఫ్, అప్పటికి వీళ్ళ మదరు వీళ్ళ అక్క వీళ్ళందరూ మాతోనే ఉన్నారు. అప్పటికి వాళ్ళు చంపారని మాకు తెలియదు, వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. అక్కడికి వచ్చి వాళ్ళ డాడీని కన్ఫర్మ్ చేసుకున్నాక సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత అది వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. క్యాబ్ లా తీసుకుపోయినందుకు ఆ పర్సన్ క్యాబ్ పర్సన్ పట్టుకొని మధ్యలో ఒక టాక్ వినిపిస్తుంది, అంటే కళ్ళులో ఏదో మందు కలిపారు, ఊరి శిక్ష వేశారు అని. అది మాకు తెలియదు. అది మేము ఈ రోజు న్యూస్ లో విన్నది కళ్ళలో కలిపిరని చెప్పి. ఇప్పుడు పొద్దుగాల నేను విన్నది. అది అంతకి అదంతా ఐడియా లేదు మాకు. తీసుకెళ్లి ఇలా చంపి ఇలా తీసుకెళ్లి శవం పైకి వెళ్ళినాక కన్ఫర్మ్ చేసుకొని కంపెనీకి కాల్ చేసి ఫోటోలు పెట్టడం జరిగింది. ఇవి మాత్రమే తెలుసు. కన్ఫర్మ్ డెడ్ బాడీ కన్ఫర్మ్ చేసుకున్నాం గాంధీలో మా ఆమెనని చెప్పి. తర్వాత పోస్ట్ మార్టం అవన్నీ అంత్యక్రియలని నేనే చేసినాను. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అటు భార్య చూస్తే అటు ఆమె కూడా అరెస్ట్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఎవరు అంత్యక్రియలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? అంత్యక్రియలు మొత్తం నేనే చేసిన. ఇంటికి చిల్లలు లేక నేనే అంత్యక్రియలు మొత్తం నేనే కంప్లీట్ చేసి చేయడం జరిగింది.
అంటే చిన్న కూతురు బిడ్డ మీరు, చిన్న కూతురు హస్బెండ్. వాళ్ళ హస్బెండ్. చిన్న కూతురు హస్బెండ్ నేను. చిన్న కూతురు పేరు శివాని, పెద్ద కూతురు పేరు మనీష. చేసింది మనీష, చిన్న కూతురు కాదు. అంటే మనిషి ఏమన్నా మీ మిస్సెస్ తో వీటి గురించి చెప్పడం, అట్లాంటి డిస్కస్ చేయడం అట్లాంటివి ఏమన్నా జరిగాయి? మాకు అసొంటిది ఏం చెప్పలేదు అన్న. తెలుస్తుంది కదా ఇంట్లో ఇట్లాంటి గొడవలు జరుగుతున్నప్పుడు. ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి కానీ ఎప్పుడు డాడీ మమ్మీ తిట్టుకోవడం అంటే ఈ రోజు తిట్టుకున్నారు, నార్మల్ వీళ్ళు గొడవ పడతారు. ఎప్పుడన్నా వీళ్ళు నార్మల్ తాగుంటే గొడవ పడడం ఇవన్నీ అయితేనే ఉంటాయి. అంతకన్నా మించి ఇంత సీరియస్ గా అయ్యిందన్న సంగతి మాకు అసలు పోలీస్ వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. వీళ్ళు సంఘటన ఆ రోజు సండే రోజు చేసినప్పుడు మాత్రం వీళ్ళు మాకు ఒక కాల్ చేయడం కానీ ఏం చేయడం కానీ అసలు ఏం జరగలేదు. వీళ్ళు కాల్ ఏం చేయలేదు మాకు. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు ఇంట్లో కార్యక్రమాలు జరుపుతున్నారో అదే ఇంట్లో హత్య చేశారు. ఆ ఇంట్లో అక్కడ పక్కన ఇంట్లోనే హత్య చేసి చెప్పాను అక్కడ కొట్టడము. అంటే పోలీసులు ఎగ్జాక్ట్ గా మీకు ఏం చెప్పారంటే ఒకవేళ అతన్ని కొట్టడం కానీ ఇట్లాంటివి చేస్తుంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తుంది. ఇప్పుడు కళ్ళులో ఒక విషయం కలిపేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దాని గురించి వీళ్ళు ఎట్లా అంటన్నా ఇల్లు ఎప్పుడు ప్యాక్ చేసుకొని ఉంటారు. వీళ్ళు బయటికి కనబడరు మనుషులు, ఎప్పుడు డోర్ పెట్టుకుని ఉంటారు. ఆయనకి లోపల తీసుకెళ్లి మళ్ళీ బట్ట పెట్టడం. పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే నోట్లో బట్ట పెట్టి మెత్త పెట్టి చంపేశారు అని చెప్పి పేరు పోలీస్ వాళ్ళు. అందువల్ల బయటికి గిట్ల సౌండ్ రాలేదు. ఈ బస్తీ వాళ్ళకి ఒకళ్ళకి గిట్ల ఏమీ సౌండ్ ఏం రాలేదు. మనిషిని మధ్యాహ్నమే చంపేశారు అని చెప్పి పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మాకు. మధ్యాహ్నమే చంపేశారు. ఈ చంపేసిన దాంట్లో ఈ కూతురులతో పాటు ఆ వ్యక్తి కూడా ఉన్నాడా? ఉన్నారు. ముగ్గురు కలిసి చంపేశారు. మదరు, పెద్ద బిడ్డ, జావేద్ అనే వ్యక్తి, ప్రియుడు. ముగ్గురు కలిసి చంపేశారు అని చెప్పి తెలియడం జరిగింది మాకు. ఇట్లా ఎందుకు చంపేశారంటే చంపేయడానికి బలమైన రీజన్స్ ఏమి ఉన్నాయి? ఇతనికి సంబంధించిన ఆస్తి ఏమైనా వివాదాలు అయినా ఉన్నాయా? ఆస్తి గొడవలు, పర్సనల్ గొడవలు అయితే ఏం లేవు. అతని తండ్రి ఇట్లా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని డబ్బులు దాచాడు అతను ఏమైనా? డబ్బుల కోసం అయితే అసలు జరిగింది ఇదేం కాదు. అతని తండ్రి ఇంకొక ఎఫ్ఐఆర్ ఎందుకు నీకు అన్నందు అడిగినందుకు అది కోపం వల్ల చేసిన పని అంతే. కోపం వల్ల చేసిన పని. అంటే కోపంలో చేస్తే భార్య చేస్తుంది కానీ సారీ కోపంలో చేస్తే కూతురు చేసి ఉండొచ్చు. సమస్య కూతురుదే కాబట్టి భార్యకి ఏంటి ఇబ్బంది? భార్యకి అదే కదా సార్ మాకు తెలియంది. మాకు తెలియదు అదే. భార్యకి ఎందుకు అంత ఇబ్బంది, భార్య ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయింది అనేది పోలీస్ వాళ్ళే తెలుసుకొని చెప్పగలగాలి. మాకు ఇంకా ఇది మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు చెప్పింది. అంతకన్నా మించి మాకు వేరే ఎక్స్ట్రా ఏం తెలియదు వాళ్ళకి సంబంధించి. తెలిస్తే అయితే మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా PIS కి పిలిచినప్పుడు మళ్ళీ ఏందనేది మేము తెలుసుకోవాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పింది ఇదంతా. పోలీసులు వచ్చారు, వచ్చి ఇల్లంతా చెక్ చేసుకొని చెప్పడం జరిగింది. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? ఇంట్లో చంపేసిన తర్వాత ఏదైనా వేలాడదీస్తారా? ఇంట్లో చంపేసిన తర్వాత వంట రూమ్ లో హ్యాంగింగ్ చేసిరని అయితే చెప్పారు. వంట రూమ్ లో అది పాల మనిషిని పెద్ద బిడ్డని తీసుకొని వచ్చి చూపెట్టమన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి చేసిరంటే వంట రూమ్ లో ఇట్లా హ్యాంగింగ్ చేసినట్టు చెప్పింది ఆమె. ఇంట్లోనే కింద కొట్టినాము, వంట రూమ్ లో ఇట్లా హ్యాంగింగ్ చేసాము. నైట్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని తీసుకొని పోవడం జరిగిందని ఆమెనే పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము పక్క నుండి విన్నాం అంతే. క్యాబ్ డ్రైవర్ తెలిసిన అతనా లేకపోతే ఎట్లా? తెలిసిన అతను. శవాన్ని తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నాడంటే అది నాకు ఐడియా లేదన్న. అది క్యాబ్ డ్రైవర్ తెలిసిన అతనా తెలియనతన అయితే ఐడియా లేదు. క్యాబ్ లో తీసుకెళ్లిన సంగతి అయితే తెలుసు కానీ తెలిసిన అతన తెలియనతన మళ్ళీ ఎందుకు అని తెలిసి ఎందుకు తీసుకెళ్ళిన అవన్నీ మాకేం ఐడియా లేదు. రైట్. ఇప్పుడు లాస్ట్ చెప్పండి, కూతురు వీళ్ళతోనే కలిసి ఉంటుందా? ఎవరైతే ఇప్పుడు చంపేయడానికి ప్రయత్నించిందో ఆ మహిళ వీళ్ళతోనే కలిసి ఇక్కడ ఉంటుందా లేకపోతే ఆ ప్రియుడితో కలిసి వేరే ప్లేస్ లో ఉంటుందా? అతనితో కలిసి వేరే ప్లేస్ లో ఉంటుందని తెలిసింది. కానీ ఒక 2 months నుంచి అయితే ఇక్కడనే అలా మమ్మీ దగ్గరికి వచ్చేయడము, అలా గొడవల వల్ల మమ్మీ దగ్గరకు వచ్చేయడము, మమ్మీతోనే ఉండడం అయినట్టు తెలిసింది. మళ్ళీ ఈ 2 months లో ఏమైంది, ఇక్కడ ప్రాబ్లం ఏంది, వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారు అనేది బయటకు అయితే రాలేదు. 2 months లో ఉన్న పొలంగా ఇదే సంఘటన చేసి కూసురు వాళ్ళంతే. అంతకని మించి మాకు ఎవరు చెప్పలేదు. అంటే రెండో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఆమె సిద్ధమైంది కాబట్టి మనీషా నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? రెండోసారి పెళ్లి చేసుకున్నందుకు కట్నం ఏమన్నా మనీషా దగ్గర నుంచి వీళ్ళపైన ఒత్తిడి ఏమైనా ఉందా? కట్నం విషయం అయితే ఏమి ఒత్తిడి అయితే ఏం లేదు. పెళ్లి అదర్ కాస్ట్ అని అతను ముస్లిం, మనం హిందూ, చేసుకోవడం ఎందుకు అన్నట్టు వాళ్ళ డాడీ అడిగిండొచ్చు. నేను నా పర్సనల్ చెప్తున్నా, అడిగిండొచ్చు. దానివల్లే మనం కోపం పెట్టుకుని చేసింది పని అయ్యిండొచ్చు అని అనుకుంటున్నాను మేము. రైట్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, సో పెద్ద కూతురు ఈ ఘటనకి పాల్పడింది, అలాగే ఆమెకి సహకరించింది ఆయన తల్లే. లింగయ్య ఎవరైతే వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా GHMCలో ఒక స్వీపర్ గా పనిచేస్తా ఉన్నారు, శారద. ఆమె కూడా ఈ హత్యలో భాగమయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. భర్తలను చంపేస్తున్నారు, ఇటు తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. ఈ ఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సార్ వాడు లింగం అంటాడు, వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ సార్. వాడు
అయితే రోజు ఇట్లా వస్తాడు పోతుంటాడు మా ముంగటికి వెళ్ళి ఉమ్, కొద్దిగా కళ్ళు తాగుతాడు. ఉమ్, అతడు మజాక్ ఆడతాడు, మంచిగా ఉంటాడు. ఉమ్, నెల కింద వాళ్ళ అత్త చచ్చిపోయిందంట. ఉమ్, వాళ్ళ అత్త చచ్చిపోతే వీడు పోలేడంట సావుకు. ఉమ్, పోయినందుకు వాళ్ళ భార్య రోజు మన గల్లీకి వెళ్ళి వస్తుంది మా ఇంటి ముంగడు. ఉమ్, తిన్నారా అది ఇది అంటే తిన్నమొద్దే అని మాట్లాడు. ఉమ్, ఏమొద్దే మరి మీ అమ్మ చచ్చిపోయింది మరి అల్లుడు సాగు చేసిండా అని నేను అడిగిన సార్. ఉమ్, అడిగితే ఏమంటుంది తెలుసా ఆమె, "నాకు సాగు చేయలేడు రానేలేడు, ఉమ్, ఆయన కూడా ఏదో గతి పట్టిస్తానికి ఉమ్, అని మాట అయితే అన్నారు సార్. ఉమ్, నాతో పాటు ఇంకో ముసలామె కూడా ఉండే మా ఇంటి దగ్గర, ఉమ్, అక్కడ వెనక గల్లీలో. ఉమ్, అయితే అంత ఘోరంగా మాట్లాడింది ఆమె. ఉమ్. కానీ ఎప్పుడు డైలీ తాగే వస్తుంది ఆమె. ఆమె కూడా డ్రింక్ చేస్తుందా? డైలీ మా ఇంటి ముంగడికి వెళ్ళి వస్తుంది, తాగే వస్తుంది ఆమె. నేను వెనక గల్లీలో ఉంటా. ఇప్పుడు ఈ లింగ అనే వ్యక్తి ఎలా ఉంటారు? ఆయన కూడా ఫుల్ గా డ్రింక్ చేస్తారా? తాగుతాడు సార్, వాడు డ్యూటీ చేస్తాడు, తాగుతాడు. నైట్ అంతా మేల్కుంటాడు కదా సార్. నైట్ డ్యూటీ అంటే ఎట్లా ఉంటుంది, నిద్ర కోసం వాడితో తాగుతాడు. ఒక్కోసారి డే డ్యూటీ ఉన్నా కూడా తాగొచ్చి పండుకుంటారు. ఉమ్, కాకపోతే బయట ఎక్కువ కనిపించకపోవాడు. ఉమ్, ఇక అంతే సార్. వాడికెళ్ళి వాడైతే చాలా మంచివాడు అండి సార్. ఉమ్, ఇక వాళ్ళ భార్య చేసింది, వాళ్ళ కూతురు చేసింది అంటేనే మాకు బాధ అనిపిస్తుంది. ఉమ్, అది నైట్ లో మధ్యాహ్నం చంపిరంట. అది మాకు ఎవరికి తెలియదు. ఉమ్. ఇంత అంటే ఒకవేళ మధ్యాహ్నమే దాడికి పాల్పడి ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది కదా. ఆ, చుట్టుపక్కల ఆ శబ్దాలన్నీ కూడా మాకు వినిపిస్తాయి. పోలీసు వాళ్ళు చెప్పారు సార్ నిన్న, నోట్లో బట్ట పెట్టి ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, ఊరేసడము, ఇట్లా కొయ్యడము అవన్నీ చేసి సినిమాకి పోయిరంట వాళ్ళు. ఇంకా సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. సినిమాకి పోయి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఆ నైట్ అక్కడ క్యాబ్ కూడా ఎట్లా వచ్చిందో తెలియదు, ఆ క్యాబ్ లో తీసుకుపోయి అక్కడెక్కడో చెరలే పడేస్తే ఉమ్, పోలీసు వాళ్ళ ద్వారంగా మాకు తెలిసింది ఇక్కడ. ఉమ్, ఆ రోజు నైట్ వచ్చి మేము ఇక్కడ అరుచుకున్నాం, ఏమైంది ఇట్లా అంటే, ఉమ్, ఇట్లా అంటే లింగం వాడైతే నాకు చిన్నప్పటి దోస్తు, వాడైతే ఎవ్వరికి దుష్మన్ లేడు. వాడు ఉమ్, వాని పని ఇల్లు. కాకపోతే ఎవరిని 10 రూపాయలు పెట్టాడు వాడు, ఉమ్, ఎవరిని 10 రూపాయలు అడిగాడు. ఉమ్, అట్లుంటాడు. నా సంపాదన నాకే కావాలి అన్నట్టు వాడు మంచిగా ఉంటాడు అంతే. ఉమ్, కావాల్సుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఉమ్. ఇక వాడెవడో భార్య కూడా చంపడం చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే సమస్య ఇక్కడ కూతురుది. కూతురుదే గాని, అయితే లింగంకు ఈ కూతురు విషయం తెలిసిందేమో. ఉమ్, తెలిసినందుకు ఆయన అబ్జెక్షన్ చేసిండొచ్చు, ఇట్లా చేయొద్దు బిడ్డ, అట్లా చేయొద్దు బిడ్డ అని ఏదో అన్నాడు వాడు. ఉమ్, వాడు అన్నందుకు ఇక వీళ్ళు కక్ష పెట్టుకురు వాడి మీద. కక్ష పెట్టుకొని ఇట్లా చంపేసేస్తారు వాడు ఉమ్. అంతే. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయం? మాకు ఆదివారం నైట్ తెలిసింది మాకు. చాలా రోజులు అవుతుంది, దాదాపు 4 రోజులు అవుతుంది ఈ విషయం జరిగి. వాళ్ళకి 5 రోజులు అనుకుంటా సార్ చనిపోయి. చచ్చిపోయినా తెలవంగానే మేము ఉరికొచ్చినాం. ఉమ్, ఇక్కడ మా వాళ్ళు పిల్లలు ఫోన్లలో ఫోటోలు చూపిస్తారు. ఉమ్, చూస్తే మరి ఘోరంగా ఇట్లా ఉబ్బిపోయింది ముఖము ఉబ్బిపోయింది, ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి. మేము ఒకటే అనుకున్నాం, వానికి ఎవడు దుష్మన్ లేడు, ఉమ్, వాడి పని ఇల్లు. మేము ఒక్కోసారి మేము పిలిస్తే కూడా మేము పలకడు, ఉమ్, వాడు టైం అయితే వెళ్ళిపోతూనే ఉంటాడు. అట్లాంటి మనిషి ఎవరికి దుష్మన్ ఉంటాడు. అట్లాంటి వీళ్ళు ఎట్లా చంపారో వాళ్ళకి తెలియదు సార్. కానీ వాళ్ళకి మాత్రం కఠినంగా ఉరి శిక్షణ ఎన్కౌంటర్ చేశారు. మేము కోరుకునేది అదే సార్. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు సార్. ఆల్రెడీ ఒకసారి ఒక పిల్లని చేసిరా ఉమ్, సజ్జనా సార్, అప్పుడు షూట్ చేసిన ఎన్కౌంటర్ లో. ఉమ్. అదే విధంగా వీళ్ళని కూడా అట్లనే చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే సార్, ఏం లేదు మా బాధ. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో మనీషా, అతనికి సంబంధించిన ప్రియుడు ఇక్కడికి రావడం వెళ్ళడం ఇవి కూడా జరిగింది. మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా? నేను ఎప్పుడు చూడలేదాన్ని. వాడిని నిన్న పోలీసు వాళ్ళు తీసుకొచ్చిరంట. ఉమ్, అయితే మేము ఇక్కడ ఉన్నాము, అక్కడ జీప్ లా కూర్చోబెట్టిరాన్ని. ఉమ్, కాకపోతే ముసుకేసి కూర్చోబెట్టిరాన్ని. నాకు ఇక్కడ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్తుంటే తెలిసింది, వాడిని కూడా తెచ్చిర్రు అది ఇది అని. ఉమ్, అన్నాక 10 నిమిషాలు మాట్లాడినాక ఇక పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వెళ్ళిపోయినాం. ఇక అంతే సార్, ఏం లేదు. ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి కావద్దంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి శిక్ష చేయాలి సార్. ఉరి శిక్ష చేస్తేనే ఇంకోళ్ళకి బుద్ధి వస్తుంది. మగవాడిని చంపాలన్నా ఆడదానికి భయం ఉంటుంది, ఆడదాన్ని చంపాలన్నా మగవానికి భయం ఉంటుంది. ఏది చేస్తేనే మనకు ఏదైనా మంచిగా అవుతుంది. మీకు లింగయ్య అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి దోస్తు? చిన్నప్పటి ఫ్రెండ్, ఒక్క జాలం పుట్టి పెరిగిన బస్సు మీద.
చిన్నప్పటి నుంచి మేము ఒకటే చాలా వృత్తి వెళ్ళాం. కొన్ని సంవత్సరాలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కంపెనీ ఉండే డెక్కన్ అని బస్ బాడీది. అందులో కూడా మేము ఇద్దరం ఒక్కజానే పని చేసినాం. చిన్నగా ఉన్నాం అప్పుడు మా అంటే 10-12 ఏళ్ళు. ఉమ్. ఆ ఏజ్ లో మేము ఇద్దరం ఒక్కజాల పని చేసిన వాళ్ళం మేము.